హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో కిచెన్ టూర్ చేస్తున్నానండి. అమ్మ వాళ్ళు స్టవ్ 4 పవర్ స్టవ్ అండి. ఇది వచ్చేసి 1 2 3 4 పవర్ స్టవ్. ఈ స్టవ్ మనం వంట చేసేటప్పుడు ఇది పొగ వచ్చేస్తుంది కదా, దీనికి చిమ్నీ బిగించాను. పైన చూపిమ్మా చిమ్నీ. ఇది వచ్చేసి షింక్ అండి, అంటుదాం కూడా షింక్. ఇక్కడ షింక్, గ్యాస్ అండ్ చిమ్నీ వచ్చేసి నూనె బౌల్స్. ఇక్కడ చాక్స్ ఇక్కడ పెట్టుకుంది, అంటే ఇక్కడ ట్రే పెట్టేసుకుంటుంది. ఇక్కడ పైన వచ్చేసి పైన చూడండి, ఇక్కడ గ్యాస్ దగ్గర కాఫీ పొడి, చక్కెర, ఇవన్నీ వంటకు సంబంధించిన బౌల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది. పైన స్టీల్ బాక్స్లో కాఫీ పొడి, చక్కెర, కందిపప్పు ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది. చిన్న చిన్నవన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది. ఇక్కడ సేమియా, పెసరపప్పు, కాఫీ పొడి, టీ పొడి ఇవన్నీ వచ్చేసి సీసాలో పెట్టుకుంటుందండి. చూడండి ఇక్కడ అన్నీ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ బౌల్స్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ర్యాక్లో ప్లాస్టిక్ బౌల్స్ ఇవన్నీ బౌల్స్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి అలసందలు, మినపప్పు, ఇడ్లీ రవ్వ, వేసిన పప్పు, ఇవి అలసంద పప్పు, మినపప్పు, కందిపప్పు ఇవన్నీ ఈ బౌల్స్లో పోసి పెట్టుకోండి. పైన వచ్చేసి ఇవి ఇప్పుడు గోధుమ పిండి ఇవన్నీ పైన పెట్టుకోండి డబ్బాలో. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ర్యాక్, అంటే ఇక్కడ గ్లాసెస్, స్టీల్ బౌల్స్, ప్లేట్స్, ఆ పైన పెద్ద పెద్ద కందిపప్పు డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, పెద్దగా ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద డబ్బాలు పైన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక చోట వచ్చేసి స్టీల్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ ఇవన్నీ మా చిన్నప్పుడు లంచ్ బాక్సెస్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద స్టీల్ బాక్స్. ఇక్కడ చెంబు అనమాట, మనం మంచిగా తాగడానికి చెంబులు వచ్చేసి వాటర్ తాగడానికి. నెక్స్ట్ పైన వచ్చేసి డిన్నర్ సెట్ అనమాట, హాట్ బాక్స్. అక్కడ ఇవన్నీ వచ్చేసి డిన్నర్ సెట్స్ అండి. ఇవన్నీ వచ్చేసి పెద్దది స్టీల్ హాట్ బాక్సెస్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బియ్యం అనే పోసి పెట్టుకోండి. ఇక్కడ బిందెలు, వాటర్ కొట్టడానికి చిన్న బిందెలు, వాటర్ క్యాన్స్. ఈ దీనిలో వచ్చేసి నెక్స్ట్ గ్యాస్ పై కింద వచ్చేసి ఇక్కడ చూపించేసాం కదండి, గ్యాస్ పై కింద ఇక్కడ పైన వచ్చేసి ఇది, కింద వచ్చేసి ఇంకొకటి ర్యాక్స్. ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ మళ్ళీ చాలా ఉన్నాయి ర్యాక్స్. ఆ ర్యాక్స్లో కూడా కందిపప్పు, బియ్యం ఇవన్నీ ఈ బౌల్స్ అన్నీ పోసి పెట్టుకోండి చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లేట్లు అవన్నీ బోల్చుకోవడానికి ఇక్కడ ర్యాక్స్ అండి. ఇక్కడ మనం తినే కంచాలు, రవర్లు, అల్యూమినియం బౌల్స్ ఇవన్నీ పైన బోల్చుకోండి. నెక్స్ట్ కింద వచ్చేసి గంటలు, స్పూన్లు ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ. నెక్స్ట్ కింద వచ్చేసి మనుగులువి, ఈ గంటలు, పప్పు గుత్తి, రసం ఇవన్నీ చేసుకునేవనేసి కింద పెట్టేసుకుంది. నెక్స్ట్ దీని పక్కన వచ్చేసి అల్యూమినియం బౌల్స్, స్టీల్ బౌల్స్ అండి. చాలా సామాన్ ఉంది మా అమ్మకి. ఇక్కడ వచ్చేసి స్టీల్ బౌల్స్, పాల కుక్కరు, గిన్నెలు, డిషెస్ ఇవన్నీ ఇక్కడ బోలించుకోండి. నెక్స్ట్ దీని పక్కన వచ్చేసి దబర్లు అండి. ఇక్కడ దబర్లని బోలించేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ దబర. ఇక్కడ ఇవి కూడా అల్యూమినియం బౌల్స్. ఇడ్లీ దబర, బిర్యానీ దబర్లు, చేపల దబర్లు, స్టీల్ డీస్లు అన్నీ ఇక్కడ బోలించుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బియ్యం అండి. ఈ బస్తాలు బియ్యం. దీనిలో వచ్చేసి మినపప్పు, మినపప్పు పోసి పెట్టుకోండి. దీనిలో మాత్రం వడియాలు ఉన్నాయండి. నెక్స్ట్ అమ్మ వాళ్ళు మినపప్పు పండిస్తారండి, తోటలు ఉన్నాయి కాబట్టి, ఇది పొలాలు ఉన్నాయి కాబట్టి దీనిలో మినపప్పు, ఈ డబ్బాలో మినపప్పు పోసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోనే ఇక్కడ దేవుడు రూమ్, అంటే షింక్ పక్కన దేవుడు రూమ్ వచ్చిందండి. ఇక్కడ చూడండి దేవుడు రూము. ఇక్కడ గంటలు వచ్చేసి ఈ పీట మీద ఉన్న వినాయకుడు, లక్ష్మీదేవి ఇక్కడ ఈ పీట మీద పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఫ్రిడ్జ్, ఈ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ అండి. ఇది డీప్ ఫ్రిడ్జ్, ఇది కింద ఫ్రిడ్జ్ అనమాట. డబల్ డోర్ అనమాట ఇది.
ఈ డబల్ డోర్లో ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఫ్రీజర్ అనమాట. ఇవన్నీ వీటిలో వెనిగర్స్ పెట్టుకోవాలి, కాసలు కారం అవన్నీ బూజు పట్టకుండా పురుగు పట్టకుండా ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఫుడ్ కలర్స్, ఇంగువాలు, సున్నమని ఇక్కడ పోసి పెట్టేస్తుంది, హనీ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కింద ఫ్రిడ్జ్ వచ్చేసి ఇందులో పాలు, చింతపండు పచ్చడి, శనగపిండి ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంది. ఇక్కడ వచ్చేసి పాలు, పెరుగు, దోశ పిండి ఇవన్నీ కింద పెట్టేసుకుంది అన్నమాట. ఇదంతా చూపించాను కదండి. ఈ గ్యాస్ కింద వచ్చేసి ఇంకొక షెల్ఫ్, ఇక్కడ సిలిండర్ పెట్టుకుంటుంది. అంటే ఈ గ్యాస్ కింద సిలిండర్ అన్నమాట. ఇక్కడ చూడండి పైప్ కనెక్షన్ చేసి లోపల నుండి వచ్చేసి సిలిండర్. దీని పక్కన వచ్చేసి ఈ డబ్బాలు, ముగ్గురాళ్ళు ఇవన్నీ స్టోర్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి షింక్ కింద మా నాన్నగారు స్కూల్కి తీసుకెళ్ళే క్యారేజ్ బాక్సెస్ అన్నమాట, క్యారేజ్ గిన్నెలు అవన్నీ గంగాలు, బకెట్ ఇవి. దిస్ ఈజ్ అవర్ మామ్స్ కిచెన్ టూర్.